హాయ్ అండి, నేను మీకు ఒక హెర్బల్ టీ చూపించబోతున్నానండి. రెగ్యులర్గా నేను త్రాగే టీ అండి ఇది. ఈ టీని నేను ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా త్రాగుతాను. ఈ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, వెల్లుల్లి, జీలకర్ర, మునగాకండి. మునగాకు నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత దాన్ని కడిగి నీడలో ఆరబెట్టుకుంటాను. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. ఈ మునగాకుని ఇలా నేను గ్రీన్ టీకి వాడుకుంటాను అండ్ కారపొడి కూడా చేస్తానండి. దీన్ని పప్పులో కూడా వేసుకోవచ్చు. మునగాకులో ఎక్కువగా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. దీంట్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ మునగాకు ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే పుదీనాలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఏ విటమిన్ కూడా ఉంటుందండి. ఇది పుదీనా కూడా స్కిన్కి చాలా మంచిది. జీలకర్రలో ఎక్కువగా ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల అది స్కిన్కి చాలా మంచిదండి. అలాగే షుగర్ పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ జీలకర్ర వాటర్ త్రాగడం వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లమ్స్, అజీర్తి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే జీలకర్ర బాగా పనిచేస్తుందండి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుందండి. బ్లడ్ గడ్డగట్టకుండా కూడా ఉంటుందండి. ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. నేను ఈ టీ త్రాగకముందు నాకు ఆస్తమా ఎక్కువగా ఉండేదండి. ఈ టీ త్రాగినప్పటి నుంచి నేను మెడిసిన్ కూడా వాడట్లేదు. ఇదివరకు రోటో క్యాప్సిల్స్, ఇన్హేలర్స్ బాగా వాడేదాన్ని. ఇది త్రాగినప్పటి నుండి నాకు రన్నింగ్ నోస్ కూడా తగ్గిందండి. ఇదివరకు సమ్మర్లో కూడా జలుబు చేసేది, ఇప్పుడు రైనీ సీజన్లో కూడా జలుబు చేయట్లేదండి. ఈ టీ బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరికైనా ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ టీని కంపల్సరీ ట్రై చేయండి. ఈ టీలో కొంచెం నేనైతే నిమ్మరసం యాడ్ చేసుకుంటాను. మీరు కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చండి. ట్రై చేయండి.